అందరికీ నమస్కారం. ఉగాది పండుగ వచ్చేలోపు మీ పూజ గదిలో ఈ 5 వస్తువులను పెడితే కోటి పుణ్యఫలం లభిస్తుంది. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. శక్తివంతమైనది కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది. దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము. అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టి చూడండి. పూజ గదిలో అక్షంతలు ఉండటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ అక్షంతలు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలు తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, 2 చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి. ఈ అక్షంతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాతే స్త్రీలు అక్షంతలు కలపాలి. అప్పుడే మీరు తయారు చేసిన అక్షంతలకు దైవశక్తి వస్తుంది. ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షంతలు వేసి మూటలాగా కట్టండి. ఇలా తయారు చేసిన అక్షంతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షంతలను తాకి నమస్కారం చేసుకొని ఇంటి పెద్ద చేత పూజ గదిలో పెట్టించాలి. పూజ గదిలో పెట్టిన ఈ అక్షంతలకు ప్రతిరోజు నమస్కారం చేసుకొని ధూపం వేయాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు. ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మూటలో ఉన్న అక్షంతలు తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ తలపైన వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. మిగతా అక్షంతలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజ గదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నెమలి ఈక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నెమలి ఈక పవిత్రమైనది కనుకనే శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడూ నెమలి ఈకను ధరించి ఉంటాడు. వాస్తు ప్రకారం నెమలి ఈకను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు, దేవుని విగ్రహాలకు ప్రతిరోజు గాలి విసిరండి. ఈకతో భగవంతునికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్య ఫలితం ఉంటుంది. ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టండి. మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కనుక ఒక రాగి చెంబును తీసుకొని దాని మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ₹1 నాణెం వేసి పసుపు కుంకుమను కలిపి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో పెట్టండి. ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా ఉగాది వరకు చేయండి. రాగి చెంబులో ఉన్న నీళ్లలో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద చల్లుకోవాలి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. దీని ద్వారా వచ్చే ఈ ఉగాదిలోపు మీకు మంచి జరుగుతుంది. పూజ గదిలో పెట్టుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకులు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. ధనలక్ష్మీ దేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. తమలపాకులను ఒక దండలాగా తయారు చేసి ఆ దండను మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి. అలాగే ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టండి.
రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకొని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. తర్వాత తమలపాకులను బీరువాలో పెట్టుకోవాలి. తమలపాకులతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు. విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు. కాబట్టి ఎవరైతే ఉగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. విష్ణు దేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాని పాలల్లో కాసేపు ఉంచి నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది. తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలు ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులలో ఏవైనా 2 వస్తువులను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాదిలోపు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రం అంతా పోయి మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.